शिवाय ओम नमः 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 शिवाय सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुदेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणेन मध्ये महाभारतं तत्रैकामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीम् अम्ब सन्दधामि भगवद्गीते भगवद्वैष्णवीम् श्रीमद्भगवद्गीता 3వ అధ్యాయం सदृशं चेष्टते स्वस्याः प्रकृतिर्ज्ञानवानपि प्रकृतिं यान्ति भूतानि निग्रहः किं करिष्यति इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ तयोर्नवशमागच्छेत् लोकस्य परिपन्थिनौ ఉపయోగం సారాంశం ఉపయోగ శ్లోకంలో చూపేశారు. ఏమిటయ్యా ఉపయోగం అంటే కర్మ సంకల్పం వస్తూనే ఫలమే వస్తుందా అని ఆలోచిస్తున్నాం. చేసిన దానికంటే ఎక్కువగా ఫలం వస్తే ఇంకా బాగుంటుంది అని ఫలం రాకపోతే అనే చేయు అన్నాడు కదా. అని మరి పని చక్కగా బాగా ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అయ్యి మరి చేయాలి. మరి చేసేటప్పుడు ఫలాన్ని గురించి కాకుండా భగవంతుడి గురించి ఆలోచన చేస్తూ
మార్చిపోతూ ఉంటుంది. గతంలో, భవిష్యత్తులో వేరే ఎక్కడికి వెళ్ళలేదు. జరిగిన విషయాల గురించి అయినా ఆలోచించుకుంటుంది, లేదా ఇంకా జరగబోయే విషయాల గురించి అయినా ఆలోచించుకుంటుంది. ఆ రెండింటి నుంచి ప్రజెంట్లోకి లాగుతుంది. వర్తమానంలో నిలబడి ఎవరైతే సమర్థవంతంగా కర్మ చేస్తారో, ఇంకో 2 నియమాలు. చేసే కర్మ మన ఇష్టం వచ్చినట్టు కలవరాదు. నువ్వు ఏమైనా ఆలోచించి చేశావు, ఏది తెలుసుకొని ఎలాగా చేసుకుంటున్నావు, ఇవన్నీ మేనేజ్ చేయబడతాయి. దానికి కర్మను ఫలాన్ని నిర్ణయించేది భగవంతుడు, ఈశ్వరుడే. కొంతమంది రాత్రి మూడు కష్టపడ్డా పోషణ కష్టం ఉంటుంది కదా, కొంతమంది ఏ కష్టం లేకుండా ఫుడ్ గడిస్తున్నట్టు. ఇదంతా ఏంటయ్యా అంటే పూర్వము ఇప్పుడు అన్నీ బేరీస్ వేసుకొని ఆయన ఇస్తూ ఉంటాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి జాబ్ చేస్తూ ఉన్నాడు, 20 లక్షల చేతి కదా. ఎంత వస్తుంది చేతికి అంటే 50,000 దాకా ట్యాక్స్ కట్టి నాకు కూడా మళ్ళీ ముందుకి ఇంకా హలో ప్రసాదం చేస్తే తర్వాత పెట్టండి. కాబట్టి ట్యాక్స్ అనే పోతాయండి కదా. ఆ తర్వాత సరే 70,000 చేతికి వస్తుంది అంటే రాదండి, ఇంకా నాకు 50,000 వస్తుంది. ఎందుకంటే 2 లోన్స్ ఉన్నాయండి. దానికి ఒక్కదానికి 60,000 10,000 కట్ అవుతుంది. చివరికి వచ్చేటప్పటికి 1,00,000 రూపాయలు సాలరీ, 50,000 చేతికి వస్తుందా? ఇంకొకటి ఇంకా ఎక్కువ కూడా రావచ్చు కదా. అంటే ఏంటి అంటే నువ్వు ఇంతకు ముందు లోన్స్ తీసుకున్నట్టే దాని మీద కట్ అయిపోతూ ఉంటుంది. అంటే అప్పులు ఉన్నావు అంటే కట్ అయిపోతూ ఉంటుంది, అప్పులు లేవు అంటే ఇతనే లోన్స్ ఇచ్చున్నాడంటే ఇద్దరు ముగ్గురికి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కదా. ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. లేదండి నాకు 10 రూములు ఉన్నాయండి మార్కెట్ సెంటర్లో, ఇప్పుడు వాటి మీద అద్దెలు కూడా వస్తూ ఉంటాయి. ఎంత శాలరీ ఎంత అండి? 1,00,000 రూపాయలు. మొత్తం ఎంత వస్తుందండి? నెలకు 2 లక్షలు వస్తుందండి నా చేతికి. అదేంటండి, ఇతనికి 1,00,000 శాలరీ, అతనికి 1,00,000 శాలరీ, కానీ ఒకటికి 50,000 వస్తుంది, ఇంకొకటి 2 లక్షలు చేతికి వస్తుంది. ఒకటి అర్థం చేసి పెట్టుకున్నాడు, ఇంకొకడు ఆస్తులు విలువ పెట్టుకో కదా. కాబట్టి ఎంత వస్తుందయ్యా దానికి చేసిన ఇంతకుముందు ఏ జన్మలో ఏమేమి ఉన్నాయో తీర్చాల్సిన కొన్ని కట్ అయిపోతాయి. కానీ 3 జన్మలో బాగా కూడబెట్టుకున్నాడు అనుకోండి, అన్నీ కూడా చూస్తాం. ఎలా చేస్తుంది మనకు తెలియదు, ఈశ్వరుడు ఒకటిగా తెలుసు. ఆ అకౌంట్ని కోట్లాది జన్మలు ఉండి ఆయన ఇక్కడే అకౌంట్ మెయింటైన్ చేస్తుంది. అందరి అకౌంట్లో ఎంత కష్టమో కదా. ఎప్పుడన్నా ఆలోచన చేసాం ఆయన కష్టం ఇస్తున్నాం. దాన్ని బట్టి ఏంటి అంటే అందరూ ఒకే డిపార్ట్మెంట్లో ఒకే పని చేస్తున్నారు, లాభాలలో పెట్టేస్తాడు కదా. అప్పుడు ఎంత సంపాదించినా 5 పైసలు కూడా మిగలేకుంటాడు. వాడేమో దర్జాగా సుఖంగా బతుకుతుంటాడు, ఇప్పుడేమో కష్టాలతో ఎత్తు. వాడేమో ఆనందంగా బతుకుతూ అందరితో కలిసి జీవిస్తూ ఉంటాడు, ఇంకొకడు ఎవరితోనో కలవలేకపోతుందిగా ఇవన్నీ ఏమిటయ్యా. ఎప్పటి నుండో చేసుకున్నాడు, అన్ని అకౌంట్లు పడుతూ మరి నిన్నటి రోజుకి ఈ రోజు మనసాగిపోయి ఈ రోజుతో
ఈరోజు రేపటికి కొనసాగుతూ ఉంటుంది. జీవితం అలాగే జన్మ నుండి జన్మకి జన్మ నుండి జన్మ కొనసాగుతూ ఉంటుంది. దానికి లోపల దైవాన్ని చూపిస్తూ బయట సక్రమంగా పద్ధతిగా పర్ఫెక్ట్గా ఎక్కడైతే వర్క్ చేస్తూ ఉన్నాము. బయట సంపద కావాల్సింది వస్తుంది, లోపల సుఖం కొంతమంది చుట్టూ కావాల్సిన అన్ని సంపదలు ఉంటాయి, కానీ లోపల సంతోషం. కొంతమందికి ఏ రోజు ఆ రోజు కావాల్సినవే ఉంటాయి, కానీ లోపల ఆనందం పొందుతుంది. ఏమిటి ఈరోజు కాదు, సంతృప్తి అనేది నువ్వు సంపాదించుకోవచ్చు. సత్కుమారంగా నువ్వు పూర్వంగా సంపాదించుకోవచ్చు. సరే లేదండి, ఇప్పుడు తెలుసుకొని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పటికైనా సరే నేను అన్నీ చదువుతానండి, మొహమ్మద్ రోజు 3 గంటలు చదువుతానండి. ఏం చదువుతాము? విశ్వాసనామం చదువుతాను, లేదా ఒక అధ్యాయం చదువుతాను కదా, లలితా సహస్రనామాలు చదువుతాను కదా, హనుమాన్ చాలీసా చదువుతాను. ఇన్ని రోజు చదువుతూనే ఉంటావు కదా, ఏమన్నా మార్పు వచ్చేదా? లేదా మార్పు వచ్చేదా? మరి ఏమైందండి? ఒకరోజు చదవకపోతే ఏమేమో అయిపోతుందండి. నిజమే, చదవకపోతే అలజడి వస్తుంది. సరే ఇదే ఈ రోజు ఆ రోజు తాత్కాలికంగా అలజడికి ఈ పారాయణ తగ్గిస్తుంది, కానీ జీవితంలో పైకి ఎలా వెళ్ళాలో నువ్వు నేర్చుకోవట్లేదు. అయినా ఎలాగా పైకి వెళ్ళాలో నేర్చుకోవట్లేదు. ఎలా అండి? నేర్చుకోవాలి, భగవంతుడే బోధన నేర్చుకోవాలి. ఏమయ్యా, మనుషులను సృజిస్తూనే భగవంతుడు వేదాలను కూడా తయారు చేశాడు. ఇలా నడుచుకోండి. వేదాలు దేవుడి గురించి చెప్పేది కాదు, దేవుడికి మనకు ఉన్న సంబంధం, ప్రపంచానికి మనకు ఉన్న సంబంధం. మనం ప్రపంచంలో ఎలా నడుచుకుంటే ఎదుగుతామో, ఎలా నడుచుకుంటే అందరం అవుతామో. వేదాల గురించి ఎలా చదువుకుంటారు? దానికి వేదాల యొక్క సారం ఉపనిషత్తులు ఉపనిషత్తులు కూడా ఏం చదువుకోలేదు. దానికి ఉపనిషత్తుల సారాంశం భగవద్గీత. భగవద్గీతలో పారాయణ చేస్తే అర్థం ఎలా తెలుస్తుంది? అవునా? అర్థం ఎలా తెలుస్తుంది? అర్థం తెలుసుకోగలగాలి కదా. ఏమయ్యా, ఒక భగవద్గీత యొక్క విశ్లేషణే 60 లక్షల శ్లోకాలు మహాభారతం. భగవద్గీత విన్న తర్వాతనే వ్యాసభగవానుడు 60 లక్షల శ్లోకాలు రాశాడు మహాభారతం. ఆయన రాశాడని తెలిసి సర్వలోకాలు అడ్డులు వచ్చాయి. సర్వలోకాలు అడ్డులు వచ్చాయి. ఏకంగా 30 లక్షల శ్లోకాలు పట్టుకుని వెళ్ళిపోయాడు. 4 రోజుల్లో 15 లక్షల శ్లోకాలు పట్టుకొని వెళ్ళిపోయాడు. అసిత దేవుడు అని మిత్రుడు 14 లక్షల శ్లోకాలు పట్టుకొని వెళ్ళిపోయాడు. ఎవరు? వ్యాసభగవాను కొడుకు శుక మహర్షి. గంధర్వలో ఒక లక్ష్యం మిగిలేదు. అవన్నీ మన కోసమే రాశాడు ఆయన. అయ్యో అన్నీ వెళ్ళిపోయాయా? 1,00,000 శ్లోకాలు మహాభారతం. ఎవరు చదివారు 1,00,000 శ్లోకాలు? చూడండి, 700 శ్లోకాలు భగవద్గీత కొరకు 1,00,000 శ్లోకాలు ఆయన తీసుకెళ్తున్నాడు. ఇక్కడ దాని యొక్క ఎక్స్ప్లెనేషన్, విశ్లేషణ ఇది సూత్ర రూపంలో రాయబడింది, అది విశ్లేషణ రూపంలో అందించబడింది కదా. ఏమిటి? మహాభారతం అంతా ఏంటంటే ఎప్పుడో వాళ్ళ కథని కాదు, ఇప్పుడు ఇక్కడ అన్నీ చెప్పారు. ఎవరెవరు ఏమేం చేయడం వల్ల ఎలా అయిపోయారు, మంచి చేసిన వాళ్ళందరూ చివరికి ఏమయ్యారు, చెడు చేసిన వాళ్ళందరూ చివరికి ఏమయ్యారు కదా. లోపల కవడం పెట్టుకొని
బయటికి మంచిగా ఉన్నట్లు ఉన్న వాళ్ళు ఏమైపోయారు? ఏమీ ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించిన వాళ్ళు ఏమైపోయారు? అన్ని విషయాలు కథలు కాదు. యావత్ పురాణాలన్నీ కూడా అది ఒకటి సంతృప్తి ఇదంతగా ఆయన 18 పురాణాలు 18 పురాణాలు రాశారు. ఇవన్నీ ఎందుకు అంటే అయ్యా ఇంతకుముందు ఇలాగ జరిగింది, మీరు కూడా ఇలాగ నడుచుకుంటే ఇలాగ అవుతారు. ఇతిహాసము అదే కాదు, మళ్ళీ బోధన తర్వాత ఆశ్రయించిన వాడు ఏమవుతాడు? రెండో అధ్యాయం గురువులు ఎట్లా శరణాగతి పొంది ఆలోచించారు. ఆ తర్వాత ఆత్మజ్ఞానం గురించి ఆత్మజ్ఞానాన్ని పట్టుకొని నిష్కామకర్మ ఎలా చేయాలో చెప్తారు. నిష్కామకర్మ చేసిన వాడు ఏమవుతాడు? సిద్ధప్రజ్ఞుడు అవుతాడు. ఫలాన్ని కూడా చూపించారు, అన్నీ చూపించారు. మళ్ళీ అధ్యాయమే విశ్లేషిస్తున్నాం. కర్మయోగి అంటే వ్యక్తి ఎంత సంపద కలిగి ఉన్నా, ఎంత పని చేసినా చేయకపోయినా, సంపద ఉన్నా లేకపోయినా 24 గంటల సుఖంగా ఉండాలి అంటే ఎలా నడుచుకోవాలి? వింటున్నామండి, వింటే సరిపోదండి, ఆచరణ చేయడానికి. దానికే చెప్పారు కదా, సదృశం చేస్తుంది స్వస్య ప్రకృతి జ్ఞానవాపి ప్రకృతి జ్ఞానం పోతామని విశ్వసి. ఎవరి స్వభావం ఏ విధంగా ఉందో మన అలాగే నడుచుకుంటారయ్యా. ఎవరు ఏం చేస్తూ ఉన్నాడో మనకి అదే లభిస్తుంది. ఊరికే మళ్ళిస్తే సరిపోదయ్యా, నువ్వు ఆచరిస్తున్నావా? ఇప్పుడే నీ మాట ఒకసారి అడవిలో రోజు కూడా పక్షులు పట్టేవాడు. తీయగా చిన్నలు పట్టేవాడు. రామశంకర్ తెలుసు కదా, రోజు రామశంకర్ బట్టి తీసుకెళ్ళి అమ్ముకునేవాడు. ఒక రోజు ఏమైంది, ఒక వ్యక్తి చిలుకలు పట్టే వ్యక్తి ఏం చేశాడు, వెళ్తూ ఉంటే ఒక పురాణ పండితుడు పురాణం చెప్తున్నాడు కదా, అయ్యా భోగశివరాశులకి అన్యాయం చేస్తే వాటిని అన్యాయం చేస్తుంటే ఈ రకాల పాపాలు వస్తాయో నేను తెలుసుకున్నాడు. తెలుసుకొని ఇక మీద జీవితంలో ఎప్పుడూ చిలుకలు పట్టుకోకూడదు వనం. నేనైతే సెలవులు పట్టను, కానీ మిగతా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ సంపాదిస్తారు కదా అంటే వాటిని కూడా ఎలాగైనా సరే రక్షించాలి. సెలవులు పట్టుకొచ్చుకున్నాడట. వాడు దానికి చక్కగా పాట రాసి నేర్పించాడు. వేటగాడు వస్తాడు, వలన పన్నుతాడు నూకలు చదువుతాడు. అవునా, నూకలు దేనికోసం? పట్టుకోవడానికి కదా. మేమంతా జ్ఞానుడు, మేమంతా నూకలలో తినము, వలలోనూ పడము, మేమంతా జ్ఞానుడు అని ఒక మాట నేర్పించారు కదా. ఈ చిలక వెళ్ళిందట మొత్తం ఈ చిలకలకి, ఆ అడవిలో ఉన్న అన్ని చిలకలకి నేర్పించేసిందట. అది ఎక్కడికంటే చిలకలు కనిపించింది. అవి ఇప్పుడు ఏమయ్యాయి, అన్ని వైపులు ఉంటే వీడేమో చిలకలు పట్టట్లేదు. చుట్టుపక్కల అడవిలో ఉన్న వాళ్ళందరూ పడుకున్నారు కదా, ఆ చింతలన్నీ కలిసి ఏం చేశాయి, ఇటుపక్క రక్షణ ఉందిగా, ఒక పోయేవాడు పట్టట్లేదు కదా, అన్ని చెట్లు వచ్చేసాయి. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసారు, ఏంటి ఇప్పుడు రామచంద్రులు ఏంటివే అవి ఏమయ్యాయా అని అనుకుంటూ వాడు తిరిగి ఒకడు వెతుకుతూ వస్తాయి. ఒక చోట ఏదో రాగం వినిపిస్తుందట. ఏమట చూస్తే పెద్ద మర్రి చెట్టు నిండా చెట్లు. ఈ ఒక చెట్టు ఉంది, అన్ని చెట్లకు మాట్లాడి వాడిని ఏదో వచ్చా చెడు దగ్గర చూస్తావా అందంగా పాడుతూ ఉన్నాయి. వేటగాడు వస్తాడు, వలలో పన్నుతాడు, నూకలో చల్లుతాడు. అవునా, మేము నూకలో తినము, వలలో పడము, మేమంతా జ్ఞానం, మేమంతా జ్ఞాని చెడుతున్నాం.
పాప ఈ వేటగాడికి ఉపయోగం ఇంకా రామచంద్ర కూడా ఎట్లాగే పడుతుందా అనే వాడు ఏమనుకున్నాడా వాళ్ళ ఉంటాయి కదా తీసట్లు ఇసిరేసాడట అలసిపోయి పడుకున్నాడట పడుకోవడం నిద్రపోయాడు నిద్రపోయి గంటల తర్వాత చూపుకి లేదు పెద్దగా శబ్దం వస్తూ ఉంటుందంట అలాగే లేచి చూసాడు లేచి చూస్తే ఆ పొలం నిండా చదివాయి ఆ లోకల్ తింటున్నాయి పాటలు పాడుతూ ఉన్నాయి అవునా అవి పాటలు పాడుతూనే ఉన్నాయి ఆ లోకల్ తింటూనే ఉన్నాయి మొత్తం వాళ్ళు ఎంటా దూరిపోయి ఆలోచన చేశాడు అదేంటి అట్లా పాట పాడుతున్నాయి కదా వాటిని పాట పాడడం వచ్చు కానీ ఆ పాటకు అర్థం ఏంటో మనకు తెలియదు లేదా పాటలో అర్థం తెలియదు అందుకే అన్నీ వచ్చి పడిపోయాడు అలాగే మనం కూడా పారాయణం చేస్తూనే ఉంటాము కానీ అవునా ఆ పారాయణానికి అర్థం తెలియదు తెలిసినా గుర్తుండదు ఆయన ఆచరించు ఏమవుతాం మళ్ళీ వచ్చి వలలో సుఖదుఖాలు మళ్ళీ మనకి ఇంటిపోవాల్సింది కదా ఏమైనా నువ్వు ఊరికే మాటలు నేర్చుకుంటే తెలియదు లాభం లేదు కదా ఏదైతే నేర్చుకుంటున్నావో అది అర్థం చేసుకొని గుర్తు పెట్టుకొని మన జీవితాన్ని ఆ విధంగా మలుచుకున్నప్పుడు నెమ్మదిగా జీవితం పైకి ఎక్కడానికి అవకాశం ఉంది దానికే బుద్ధిలోని జ్ఞానాన్ని తెచ్చుకొని మనసును పట్టుకోవాలి అవునా బుద్ధిలో జ్ఞానం ఉన్న మనసు ఏం చేసింది తెలుసా బుద్ధిని కూడా పక్కన దోసివేసి తన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంది ఏం అనుకోకండి ఒక విషయం భార్య భర్త ఇద్దరు ఉన్నారు ఇంట్లో భార్య గారికి కొంచెం నోరు ఎక్కువ దూకుడు ఎక్కువ దగ్గర ఆలోచన పాపం భర్తకేమో నిదానం జ్ఞానవంతుడై శాంతరూపుడై ఆయన ఏదైనా నిర్ణయించి ఏమైనా చేయాలి అని అనుకోండి ఆయన్ని అన్నతో చదవారేస్తున్నాం అవునా దేవుడి ఇంట్లో వాళ్ళందరూ నేను చెప్పినట్టే వినాలి ఆయనకు అన్నీ తెలుసు బాగా చదువుకున్నాడు అలాగే ఆయన చాలా మంది కూడా సలహాలు ఇస్తాడు కానీ ఈమె ఒక్కటి ఆయన మాట వినలేదు అట్లా దోసేసి వెళ్ళిపోతుంది అని అనుకుంటే ఇల్లు బాగుపడుతుందా చనిపోతుందా ఇల్లు బాగుపడదా చనిపోతుందా వీళ్ళు మాట్లాడలేదు చెడిపోతుందా బాగుపడతా నేను కథ చెప్పలేదు నిజమే చెప్తున్నా నిన్నే ఒక ఫోన్ చేశాను అవునా ఫోన్ చేసి వచ్చాక ఏంటంటే వాడి ఇంటికి కంచి పీఠం ఉంటే పీఠాధిపతి 2-3 సార్లు వచ్చారట పీఠమే పెట్టారు చాలా సార్లు వచ్చారట వాళ్ళ దగ్గరికి రాజకీయం సేకరించారట 2-3 సార్లు పీఠమే పెట్టారట 10 రోజులు చాలా దానాలు చేసామండి ధర్మాలు చేసామండి కానీ అప్పుల పాలైపోయారు ఇప్పుడు కోర్టు వాళ్ళు వచ్చి ఇల్లు జప్తు చేస్తున్నారు దొంగతనం ఎక్కువ కావాల్సిన ఏమిటి ఎందుకంటే జరిగేది అవునా విచారణ చేస్తే ఏంటి అంటే విషయం ఇదే ఆయన బాగా తెలియని వాడే మంచివాడే సమాజంలో విలువలు వాడే కానీ మా ఆవిడ ఉందే ఆమె ఏమి చదువుకోలేదు కానీ చాలా గొప్ప అని అభిప్రాయం దానికి కీలకమైన నిర్ణయాలప్పుడు ఆయన అట్లా తోసి పారేసి నీకు ఇష్టం వచ్చినట్టు నడిపించేసి చివరికి ఏమైందయ్యా అన్నిలో అలాగే ఉంటుందని కాదు అసలు విషయం ఏంటి అంటే మనసు భార్య లాంటిది బుద్ధి భర్త బుద్ధి మాట మనసు వింటే జీవితం బాగుపడుతుంది అవునా భర్త మాట భార్య వింటే సపోజ్ ఒకవేళ భార్య భర్త కంటే తెలివైంది అనుకోండి ఇద్దరు సమావేశం చేసుకుంటారు అవునా కదా జ్ఞానం మాట మనసు వినాలి బుద్ధి జ్ఞానంతో విని ఉంటుంది బుద్ధిలో ఉన్న జ్ఞానం మనసు ఇష్టం వచ్చినట్టు వెళ్ళకుండా అలాగే నేర్చుకుని ఆచరించడం అనేటువంటిది ఎక్కడైతే మనసు బుద్ధి ఒక్కటిగా కలిసి నిర్వహించడం అనేటువంటిది
నడుచుకోవడం అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో తప్పులను సరిదిద్దుకుని పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ నా ఇష్టం అంటే నా ఇష్టం అని మనసు బుద్ధి దెబ్బలాడుతున్నాయి. మనసు చూసేస్తారు. అవునా కదా? స్త్రీకి నోరు పెద్దదైతే ఎవరి మాట వినదు. అవునా కదా? అవునా కదా? జనరల్గా కుప్పకూలిపోతుంది. అన్నీ సంపాదించేవాడు మగవాడే అయినప్పటికీ కూడా ఒక్క నోరును దాన్ని అదుపు చేసుకోలేకపోతే కుటుంబం మొత్తం కొలాప్స్ అయిపోతుంది. దానికి మనసు అనేది విచ్చలవిడిగా వెళ్ళింది అనుకోండి, ఎంత జ్ఞానం ఉన్నా నిరుపయోగమే ఉంది. సపోజ్ రావణాసుడు జ్ఞానం ఉందా లేదా? మరి ఎందుకు నాశనం అయ్యాడు? వాడి జ్ఞానాన్ని వాడు ఉపయోగించు. దుర్యోధనుడి జ్ఞానం ఉందా లేదా? ఉంది. వాడి జ్ఞానాన్ని వాడు ఉపయోగించు. కారణం ఏంటంటే దుష్టమైన మనసు. దుష్టమైన మనసు గుర్తుంచుకోవాలండి. సో తెలుసుకున్న విషయాన్ని బాగా అర్థం చేసుకుని చేస్తూ ఉన్న పనులలో దోషాలను సరిదిద్దుకుని చక్కగా జాగ్రత్తగా జీవితాన్ని నడుపుకుంటూ ఉంటే ఏ వ్యక్తి అయినా బాగుపడతాడు. ఎంత ఎత్తైనా ఒకవైపు మంచి జరుగుతూ ఉందండి, ఇంకో వైపు చెడు జరుగుతూనే ఉందండి. వాడు కూడా ముందుకు 4 అడుగులు ముందుకేసాడు, 4 అడుగులు ఎక్కేసాడు. మన గంటకు ఎంత దూరం వెళ్తాడు ఆయన అంటే? అవునా? కొంతమంది అడుగుతారు, స్వామి ఎంత డబ్బులు ఇచ్చినా ఇంట్లో నిలబడట్లేదు స్వామి, కాళ్ళు వచ్చాయా? డబ్బుకైనా కాళ్ళు వచ్చాయా? నువ్వే సత్యాన్ని చేసుకోవట్లేదు, ఏదో దురుపయోగం చేసుకుంటున్నాం, వేస్ట్ చేస్తున్నాం. అంతేనా? కాబట్టి ఏంటంటే మన జీవితానికి బాధ్యత ఎవడో కాదు, మనమే. మనం బాగుపడాలి అన్నా మనమే కారణం, మనం చెడిపోయాము అన్నా మనమే కారణం. ఇది గుర్తుంచుకుని నడుచుకోగలగాలంటే ఇంక ఏం పని చేస్తే బాగుపడతామండి అని అడుగుతున్నాను. నాకే చెప్తున్నాను, ఏం పని చేస్తే బాగుపడతాం కదా. ఇంద్రియస్య అంటే రాగద్వేషు వ్యవస్థితవు అయోర్ణ వశమాగచ్చి అస్య పరిపత్తిను. దానికి ఏ పని చేస్తే కాదు, శాస్త్రం పని చేస్తూనే ఉండదు. కానీ ఇంద్రియాలకి కొన్ని చోట్ల బలహీనతలు ఉంటాయి, వాటిని సర్దిద్దుకోవాలి. కొంతమందికి అవునా, కొన్ని వస్తువులు చూస్తేనో, కొన్ని పనులు చూస్తేనో, కొన్ని ప్రదేశాలు చూస్తేనో మనసు లాగేస్తుందంటే చేయకుండా అన్నీ చేసుకోవాలి. అవి కట్ చేసుకుంటే కానీ పైకి రావడం. ఒక ఆవిడ బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొస్తుంది. నీళ్ళు నింపుకొని తీసుకొని వస్తూ ఉంది. ఇంటికి వచ్చేటప్పటికి ఆ కొండలో నీళ్ళు ఏమున్నాడు, ఆవేమో నింపుకొని చక్కలో పెట్టుకొని తీసుకొస్తుంది. ఇంటి దాకా వచ్చి చూస్తే చెంపు నీళ్ళు కూడా మిగలట్లేదు. ఏమైనట్లు? కొండకు వెనక ఒక చిల్లు పడుతుందండి. అవునా? పుట్టే ఎక్కుతుంది, వెనక పక్క ఏమో పక్కన వస్తుంది, వెనక పక్క అన్ని పోతుంది. నువ్వు చూసుకోకపోతే ఏదో కొన్ని బలహీనతలు ఉన్నాయి, జీవితాన్ని పైకి రానికుండా నాశనం చేస్తూ ఉంటాయి. వాటిని నాన్న సరిదిద్దుకుంటే ఖచ్చితంగా బాగుపడడానికి అవకాశం. షుగర్ వచ్చిందండి, మందులు తింటూనే ఉన్నాడు, దాని రోగం కంట్రోల్ కావాలి. ఏమని? ఏంటి కారణం? నేను మందులు తింటున్నాడంటే ఇంకో పక్క తీపుడు తింటున్నాడు. కొన్ని నియమాలు పాటించిన అత్యం కంపల్సరీ. ఏది చేయకూడదో, ఏది తినకూడదో డాక్టర్ చెప్తాడు, ఇవి తిన్నావో సస్తావు అంటాడు. బాడీ కొలాప్స్ అయిన తర్వాత లేకపోతే కిడ్నీస్ అయ్యండి, హార్ట్ ఏమైపోతుందో చిన్నోడే వాడు పోయేవాడు పోడు. పాప మన భార్య పిల్లలు
రోడ్డులో కుటుంబం అంతా కొలాప్స్ అయిపోతుంది. దానికి ఏంటి అని అంటే అన్ని వ్యవహారాలలో జాగ్రత్తగా ఆచిపూచి నడుచుకుంటూ ఉంటేనే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉందండి. సరే, తర్వాత 35 శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వదుష్టితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. అర్జున ఉవాచ అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. శ్రీభగవానువాచ కామయేష క్రోధయేషః రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. కొంతమంది సందేహం, మేము ఏం పని చేస్తే బాగుపడతామండి? ఒక ఇంజనీర్ వచ్చాడు, అయ్యా ఏం పని చేస్తే బాగుపడదాం? హాస్పిటల్ పెట్టుకోవయ్యా. హాస్పిటల్ పెడితే బాగుపడతాడా? అయ్యా హాస్పిటల్ పెట్టచ్చు, కానీ బయట నుంచి డాక్టర్లు తీసుకో. నువ్వు అక్కడ వచ్చింది ఇక్కడ పెట్టేస్తే అయిపోతుంది. నువ్వు డెవలప్ కావడం అంటే ఉంటుంది కదా. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే నీకు ఏం తెలుసో అది అంకిత భావంతో చేస్తే ఖచ్చితంగా నీకు తెలిసిందే నువ్వు చేయగలవు. అంతేనా? నువ్వేం నేర్చుకున్నావో చేయగలవు. ఆ చేసే దాంట్లో దోషాలు లేకుండా అంకితమై చేస్తే ఖచ్చితంగా పైకి రావడానికి అవకాశం ఉంది. దానికి ఏంటంటే జపాన్లో, ఫ్రాన్స్, జర్మనీలోనూ కూడా 10th అయిపోయింది అని అనుకోండి, ఒక సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళాలి పిల్లల్ని. అయ్యా మా పిల్లలకి ఏం చదివితే పైకి వస్తారు? కృష్ణుడు ఎప్పుడో చెప్పాడు చూడండి, ఏం చదివితే పైకి వస్తావు అంటే వాడికి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో చదివించండి. ఏం చేస్తే బాగుపడతాడండి, ఏది బాగా తెలుసునో అది ముద్ర తెచ్చుకున్నా. తెలిసిందే చేస్తూ ఉన్నాడు, ఇంకా కొంచెం ట్రైనింగ్ తీసుకున్న దాంట్లో మాస్టర్ కావడానికి అవకాశం కదా. అలాగా చదివిన చదువు ఒకటి, ఇష్టం ఒకటి, చేసేది ఇంకొకటి. ఎలా బాగుపడతారు? దానికి అంటున్నాడు శ్రేయాన్న స్వధర్మో విగుణ. అయ్యా విగుణ గొప్పది కాకపోయి ఉన్నప్పటికీ కూడా నీకు తెలిసింది ఏదైతే ఉందో అది చెయ్యడమే శ్రేయస్సు. స్వధర్మ నీ స్వభావం నుండి పుట్టింది ఏదైతే ఉందో అది చెయ్యడమే గొప్పది. పరధర్మ సృష్టిగా జనరల్గా ఎంజాయ్ చేస్తారు. వాడు చేసిన పని బాగా చేస్తే నాకు డబ్బులు వస్తాయేమో, వీడు చేసిన బిజినెస్ చేస్తే ఇతరులలో చూసి నువ్వు లేదంటే ఇది పులి చూసినాక బాధ పెట్టుకునే కదా. పులి చూసి అన్ని భయపడుతున్నాయి, ఇక్కడ మొదలు పెట్టుకుంటే ఏం చేస్తుంది? చచ్చిపోతుంది ఒక చూసి కదా. అలా కాదండి, దేని స్వభావాన్ని బట్టి వాళ్ళు చేయగలగాలి. దానికి ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో నేచర్ ప్రపంచంలో ఎన్ని రకాలు ఉన్నాయి, అనేక రకాలుగా ఉన్నాయి. ఈ నేచర్కి అనుగుణంగా పనిని ఎన్నుకొని మొదలు పెడితే ప్రారంభంలో కష్టంగా ఉన్నప్పటికీ కూడా నీకు అనుభవం పెరిగే కొద్దీ ఖచ్చితంగా దాంట్లో రాణించడానికి అవకాశం. అలా కాకుండా పక్కన వాళ్ళు చేస్తూ ఉన్న పని చూసి దాంట్లో మంచి లాభాలు వస్తున్నాయి కదా వాడికి, నేను కూడా చేస్తాను అని అనుకుంటే ఇది నీకు దూరం అయిపోయింది. నీ టాలెంట్ నీకు దూరం అయిపోయింది.
వాడు చేస్తున్నప్పుడు నువ్వు చేయలేవు కాబట్టి అది జనరల్గా అంటారు చూడండి, కాకినాడ కాబట్టి కాకి అట ఒకసారి హంసను అడిచేది చూసి అందరూ హంసను ఊడుతూ ఉంటారు కదా, ఆ హంసను అడగాలి. ఇది కూడా ట్రై చేసిందట, ఏమైనా హంసలు అక్కడ అడుగుతాం. కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసింది, దీనికి కష్టం అనిపించింది. ఏదో మన్నాడు మనం అడుగుతాం అనుకుంటే దాని వరకు కూడా మర్చిపోయింది. అర్థమైందా? బాగా గమనించి చూడండి, ప్రతి పక్షి నడుస్తుంది కానీ కాకి ఎగిరి దుక్కుతున్నాడు. మనం ఎగిరి దుక్కుతుంది. ఏమయ్యా అంటే దాని నడగా మర్చిపోయింది, ఇంకా అంశాలుగా నేర్చుకున్నాం. దానికి ఇక్కడ ఏమిటి అంటే మనం ఎప్పుడు ఇతరులను అనుసరించాలి అని అనుకుంటే మనకు తెలిసింది మూసిపోతుంది, ఇతరులని మనం స్వధర్మే నిధనం చేయాలి. నీకు తెలిసినటువంటి పనిలో చేస్తూ చేసి చనిపోయినా మళ్ళీ అక్కడి నుంచి మొదలుపెట్టి పరధర్మ భయాగా కానీ ఇతరులను అనుసరించాలి అని అనుకుంటే విడివిడిగి పనికి రాకుండా ఏ పని చేస్తే నీకు తృప్తిగా ఉంటుందో ఆ మనిషి, ఏ పని చేస్తే సౌలభ్యత ఉంటుందో ఆ మనిషి, ఏ పని చేస్తే నీకు బాగా తెలిసిందో ఆ మనిషి. అంతేకాదు సుందరము అంటే ఏ పని చేయడం వలన దైవానికి దగ్గర ఉన్నాము ఆ మనిషి. ఏ పనులు ఉంటాయండి దానికి ప్రపంచం అంతటా కూడా వర్ణ వ్యవస్థ అయితే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య బ్రాహ్మణ ప్రపంచం అంతా ఉంది. కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా పేర్లతో చెప్తారు. ఇవ్వండి ఆమె కదా బ్రాహ్మణులు, రెండో పాలకులు అడ్మినిస్ట్రేటర్స్, వాళ్ళ క్షత్రియులు, వ్యాపారస్తులు బట్టి పెట్టుకుందాం కాబట్టి పెద్ద కంపెనీలు అంటున్నారు, అందరూ వ్యాపారస్తులేగా. దీన్ని వైశ్యవర్గం. ఆ మూడు చేతకాని వాడిని శుభ్రుడు అన్నారు. అర్థమైందా? ఆ మూడు కాని శుభ్రుడు అని కాదు, బోధన చేయడము, పాలన చేయడము, అలాగే సంపాదన చేయడం చేత కాకపోతే శుద్ధుడు సేవ చేసుకో. సంపాదించడం బాగా చేతనైన వాళ్ళు ఎవరు చేస్తారు? చేస్తారు. లేకపోతే చేయనగడంటే ఒక కాంట్రాక్ట్ అయిపోయాడు. అవును కదా, 5,000 కాంట్రాక్ట్ అయిపోయాడు. తెలియటట్టు ఉన్నాయి లోపల, లోపల తెలియటట్టు ఉన్నాయి. వాడు కూలీగా వచ్చాడండి, అవునా? సూపర్వైజర్ చూస్తూ సూపర్వైజర్ అయ్యాడు, ఆ తర్వాత మేస్త్రి చూస్తూ ఆ తర్వాత కాంట్రాక్టర్ చూస్తూ కాంట్రాక్టర్ కూడా తెలియటట్టు వినియోగించాడు. అవునా? అయ్యా ఈ ప్రపంచంలో లాగానే ఉండాలి ఏం లేదు, ఇది ఏమన్నా తెలియటట్టు మీద పెడితే ఇది పైకి వెళ్ళడానికి అవకాశం. సీట్లో కూర్చుంటే డబ్బులు రావు, పని చేస్తేనే డబ్బులు సార్. కాబట్టి ఏంటంటే ప్రపంచంలో ఏ వ్యక్తి ఏ స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంది, కానీ పని మొదలు పెడితే అది నీకు తెలిసిన పని మొదలుపెట్టు. నేర్చుకుంటూ ప్రమోషన్ కావాలంటే ఎగ్జామ్ రాయాలి, పైకి వెళ్ళాలంటే ఎగ్జామ్ రాయాలి. జీవితంలో నిత్యంలో అనేక రకాల విషయాలు ఎదుగుతూ ఉంటాయి. నేర్చుకొని జరిగిన తప్పని మళ్ళీ జరిగిన కూడా చూసుకున్నావా, అంచెలంచెలుగా పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. లేదా చేసినవే నేర్చుకోకపోతే అక్కడే ఉంటాం, పైకి వెళ్ళడానికి అవకాశం ఉండదండి. దాన్ని నువ్వు తెలిసిన పని మొదలుపెట్టి దానికంటే ఇంకా పైన కూడా నేర్చుకుంటూ పైకి వెళ్ళిపోవచ్చు. కానీ ఒకేసారి ఎక్కడికో వెళ్ళి ఏమో చేద్దామంటే కాదండి, ఇతరులు చూసి వాళ్ళనే ఉండాలనుకుంటే కుదరదండి. ఏం చేయాలి తెలిసి ఎలా చేయాలి అంకితమై చేసేటప్పుడు ఎలా ఉండాలి, దైవాన్ని తెలుసుకుంటూ సందేహం వచ్చింది. చెప్పేది బాగానే ఉంది కదయ్యా,
చాలా మంది చాలా ఉన్నతులుగా అనిపిస్తారు, చాలా బాగుపడుతూ ఉన్నాను కూడా అనిపిస్తారు. కానీ సడన్గా ఎవడో తప్పులు నెట్టేసినట్లుగా పతమైపోతున్నారు. అలాగే అన్నిటి మార్పు కనిపిస్తుంది. సడన్గా వచ్చినప్పుడే చూస్తున్నాం కదా, ఊరు వ్యాపారించాలంటే వచ్చారు, సిబిఐ వచ్చారు, లేకపోతే ఎవరో వచ్చారు,